నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి టెస్లాకి సంబంధించిన అప్డేట్స్ అనేక సార్లు నేను ప్రస్తావించాను. భారతదేశంలోకి టెస్లా కార్లు రావాలంటే 110% కస్టమ్స్ సుంకం విధించింది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లన్నీ మన కంపెనీలు ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో. దాంతో అప్పట్లో ఎలన్ మాస్క్ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత్ మీద. 2024 ఎన్నికలకు ముందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నరేంద్ర మోడీ దిగిపోతాడని సోరోస్ వాళ్ళ గ్రూప్ తయారు చేసేస్తుందని, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంతో మాట్లాడాలనుకున్నాడు. తీరా చూస్తే ప్రభుత్వం మారిపోయింది. మోడీనే గెలిచేటప్పటికి మోడీకి మద్దతు ప్రకటించడం ప్రారంభించాడు. తద్వారా తనకి తాను తగ్గించుకుంటూ మోడీని పొగుడుతా మోడీని కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. తర్వాత భారతదేశం కస్టమ్స్ సుంకాన్ని, ఏదైతే విదేశీ కార్ల మీద దిగుమతి కస్టమ్స్ సుంకాన్ని 70% తగ్గించింది. అంటే 110 నుంచి 70%. అంతకుముందు ఒక కారు ₹1,00,000 ఉంది అనుకుంటే కనుక ₹2,10,000 పడుతుంది. అంటే ₹1,10,000 ట్యాక్స్ కట్టాలి ₹1,00,000 కారుకి. సింగపూర్లో ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే అక్కడ పర్యావరణ నిమిత్తం. ఇక్కడ మన దేశంలోనేమో మన సొంత పరిశ్రమల వాళ్ళని ఎగుమతి డెవలప్ చేయడం కోసం చేసుకొచ్చినటువంటి పని. అయితే తర్వాత దాన్ని 70% కంటే ఇప్పుడు ₹1,00,000 కారు ఉందనుకుంటే 1,70,000 కట్టాల్సి ఉంటుంది. అది అయితే ఆ టెస్లా కంపెనీ వస్తుందా రాదా అంటే, తాజాగా ట్రంప్ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎలన్ మాస్క్తో మోడీ భేటీ కూడా అయింది. అయితే ఒక ఎగ్జంప్షన్ ఇప్పుడు అతనికి దొరికింది. ఇదివరకు కస్టమ్స్ ఇంకా తగ్గించాలి అంటే మోడీ చెప్పింది ఏంటంటే, నీ కంపెనీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు తెచ్చి ఇక్కడ పెట్టుకో, అవసరమైతే ఇక్కడ దాన్ని కంబైన్ చేసేటటువంటి సిస్టమ్ అంటే అమర్చేటటువంటి దాన్ని ఇక్కడ పెట్టుకో అని చెప్పారు. ఇప్పుడు అలా చెయ్యకుండానే భారతదేశంలో వ్యాపారానికి అయితే ముందుకు వస్తానని చెప్పుకొచ్చాడు. దాంతోపాటుగా ఇప్పుడు టెస్లా భారతదేశంలో జాబ్స్ ఓపెనింగ్స్ ప్రకటించింది. తనకు సంబంధించి కావాల్సినటువంటిది అంటే రాబోయేటటువంటి రోజులు టెస్లా ఇండియాలో రాబోతోంది. సరికొత్తదైనటువంటి ఎలక్ట్రిక్ కార్ల కాంపిటీషన్ రాబోతోంది.